నమస్తే. మనం అక్క మహాదేవి చరిత్రను చెప్పుకుంటున్నాం. ఇది 3వ భాగం. రాజు బలాత్కరించినప్పుడు అక్క మహాదేవి అది తిరస్కరించి దిగంబరి అయి కోట బయటకు వచ్చేసింది. రాజవీధుల్లో నగ్నంగా నడుస్తున్న మహాదేవిని జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొందరు ఆక్షేపిస్తున్నారు. ఆమెలో శివయోగిని చూసిన ఆస్తికులు నమస్కరిస్తున్నారు. ఈ దూషణ భూషణలను ఆమె లెక్క చేయలేదు. తల్లిదండ్రులకు మిత్రులకు వీడ్కోలు చెప్పి కాలినడకన కళ్యాణిపట్నం బయలుదేరింది. ఆ నగరం శివచరణులకు ఆటుపట్టు. శివచరణులు ఆమెను అనేక విధాల పరీక్షించారు. ఆమె వీర శైవభక్తిని వారు అర్థం చేసుకుని నగరంలోకి స్వాగతం చెప్పారు. దారిలో కొందరు మతాధిపతులు రాజు ప్రలోభానికి లొంగి ఆమెను తిరిగి రాజు దగ్గరికి వెళ్ళమని చెప్పబోయారు. కానీ అక్క మహాదేవి లొంగలేదు. కిన్నెర బొమ్మయ్య అనే వ్యక్తి ఆమెను పరీక్షించే క్రమంలో ఆమెను తాకాడు. ఆమె అన్నది, నారి అనురూపము చూచి వలచి వచ్చితరన్న మూత్ర బిందువులు నదలు నాళమని తెలిసియు కన్ను కానక గతి చెడి వచ్చితరన్న చెన్న మల్లికార్జునుడుగాక తక్కిన మగవారు అన్నలు నాకు చీ పొమ్ము అన్నది. కిన్నెర బొమ్మయ్య పశ్చాత్తాపడి ఆమె శరణు కోరాడు. ఆమె క్షమించింది. కళ్యాణి నగరంలో శివచరులందరినీ కలిసింది అక్క మహాదేవి. అప్పుడు శూన్య సింహాసనంపై అల్లమ ప్రభువు ఉన్నారు. ఆయన్ని కూడా కలిసింది ఆమె. శూన్య సింహాసనం అంటే వీరశైవంలో అదొక అత్యున్నత సంస్థకు స్థానం. ఈ అల్లమ ప్రభు గురించి రేపు మనం చెప్పుకోవచ్చు. శైవ మత పీఠాధిపతి అని చెప్పదగినటువంటి అల్లమ ప్రభువు మైసూరు దగ్గర బల్లెగాది అనే గ్రామంలో పుట్టాడు. అక్కడే పెరిగాడు. తండ్రి వీరనాయక, తల్లి సుజ్ఞాని. అల్లముడు మృదంగ విద్యలో నిష్ణాతుడు. అది అతనికి పుట్టుకతో దక్కిన విద్య, నేర్చుకున్నది కాదు. ఆయన మహా అందగాడు, వేసురాగానే ఆయనకి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడసాగారు. అది ఇష్టం లేని అల్లముడు ఇల్లు పట్టకుండా శివాలయంలోనే ఉండిపోయేవాడు. పెళ్లి చేసుకోమని తల్లి ఎంత చెప్పినా వినలేదు. అల్లమునికి కొందరు అనుచరులు తయారయ్యారు. ఈ అనుచరులను తీసుకుని అల్లముడు దేశాటనకు బయలుదేరి ఆయా నగరాల్లో, ఊర్లలో, గ్రామాల్లో తన విద్య ప్రదర్శించేవాడు. ఒక ఊరి పాలకుడు అతని విద్యకు మెచ్చి తన మందిరంలో ఉండమని చెప్పాడు. కానీ అల్లముడు రాజమందిరాల్లో ఉండటం ఇష్టం లేక ఆ ఊరి దేవాలయంలో ఉంటూ అక్కడ దేవాదాసీలు దేవాల నృత్యం చేస్తుంటే మృదంగం వాయించేవాడు. ఆయన మృదంగ వాద్య నిపుణత చూసి రాజు ఇద్దరు కూతుళ్ళు అతన్ని ప్రేమించి పెళ్లాడాలని చూశారు. పెళ్లి ఇష్టం లేని అల్లముడు అక్కడి నుండి వెళ్ళిపోయి వనవాసి అనే ఊరు చేరాడు. ఆ ఊరు రాకుమార్తె అల్లమునికి శిష్యురాలైంది. ఈ క్రమంలో ఆమె అల్లముని ఇష్టపడింది. ఆమె కూడా. కానీ అల్లముడికి ఇది ఇష్టం లేదు. అల్లముడికి ఏం చేశాడంటే అక్కడి నుంచి కూడా బయటకు వచ్చేసి కళ్యాణికి చేరి శైవమత పీఠం అనదగినటువంటి శూన్య సింహాసనం అలంకరించి అల్లమ ప్రభు అని పిలువబడి శైవమత వ్యాప్తికి కంకణం కట్టుకున్నాడు. ఈ సమయంలోనే మన దిగంబర యోగిని మహాదేవి కళ్యాణి చేరి అల్లమ ప్రభు సన్నిధికి వచ్చింది. ఆమె శైవ దీక్షా బలం ఇక్కడ అనుభవ మంటపంలో పరీక్షింపబడింది. అనేక చర్చలు జరిగాయి. ఆమెకిను అల్లమ ప్రభువుకిను కూడా వేదాంత చర్చలు, శైవమత విషయమైనటువంటి చర్చలు జరిగాయి. అల్లమ ప్రభువు అడిగాడు ఆమెను మొదట్లోనే, ఉప్పొంగే యవ్వనవతివి నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ భర్త ఎవ్వరు అన్నది. ఆమె అన్నది, చెన్న మల్లికార్జునుడే నా భర్త, ఇహలోకంలో ఎవ్వరూ నా భర్త కాదు, సంబంధం లేదు అని. ఈ సమయంలో ఆమె తన దేహాన్ని కప్పటం చూసి ఆమెకి ఇంకా దేహభ్రాంతి వెడలేదేమోనని భావించిన అల్లమ ప్రభువు, అమ్మా నీవు శైవ యోగివి కదా, అప్పటికి కూడా దేహంపై ప్రేమ వదలనట్టున్నావు, శిరోజాలతో ఆ అశాశ్వత మాంసఖండాన్ని దాచటం ఎందుకు చేస్తున్నావు అన్నాడు. అక్క మహాదేవి అన్నది, లోపల పండు పండకున్న బయట తోలు పండిన రంగు చూపదు. ఏ శరీర భాగమైతే పురుషుల కామాన్ని రేపుతుందో ఆ కాముని ముద్ర చూడ మనసు గతి తప్పు. మనసు వికలమై కోరినది దక్కక వేదన చెంది అధోగతి పాలు అవుతాడు జీవి. అందుకే మరుగుపరిచితిని గాని నాకు దేహస్పృహ ఉండి కాదు. లోపల దాగి ఉండాల్సిన సిగ్గు బాహ్యం కావటం గుహేశ్వరలింగానికి మెప్పితము కాదు. నా గురించి చింత ఎందుకు? నేను మల్లెకర్ణ తెల్లైన దేవదేవుని దేవేరుని నన్ను బాధించకండి అన్నదామె. ఆ తర్వాత అల్లమ ప్రభు అక్క మహాదేవి దగ్గర రాబట్టుకున్న తత్వ సంబంధమైన విషయాలను చూచి మెచ్చుకున్నాడు. ఆమె సమాధానాలు విన్నటువంటి అల్లమ ప్రభు సామాన్య స్త్రీ కాదు, ఈమె సాక్షాత్తు పరమేశ్వరి అనుకున్నాడు. ఆమెకు నమస్కరించాడు. ఆమెకు కళ్యాణిలో గొప్ప మర్యాద జరిగింది.
శివచరణులు ఆమెను ఆహ్వానించి సింహాసనంపై కూర్చోబెట్టారు. కొన్నాళ్ళు అక్కడే ఉండి సత్సంగం, శివారాధన చేసింది అల్లమ్మదేవి. శివభక్తుల సేవ చేసుకున్నది. అల్లమ్మ ప్రభువు ఒకనాడు ఆమెను పిలవనంపి ఇలా అన్నాడు: నీవు అసాధారణ భక్తురాలివి తల్లి. నీ పతి దగ్గరికి ఇక పోవచ్చును. ఇక్కడ నుండి తూర్పు దిశగా ప్రయాణం చేసినట్లయితే శ్రీశైల పర్వతం చేరగలవు. ఆ పర్వతాల్లో కదలీవనాలున్నాయి. నీవు స్వామి దర్శనం చేసుకుని ఆయా కదలీవనాల్లో తపస్సు చేసి నీ నాదుని పొందగలవు అని ఆశీర్వచనం చేశాడు. అక్క మహాదేవి అట్లే అని కాలినడకన పులులు, సింహాలు తారట్లాడే ఆ నల్లమల్ల అడవుల్లో ప్రయాణిస్తూ దారిలో తగిలిన అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ కొన్నాళ్ళకి శ్రీశైలం చేరింది. శ్రీశైలంలో మల్లికార్జునుని, భ్రమరంబాదేవిని దర్శనం చేసుకున్న అక్క మహాదేవి స్థానిక పీఠాధిపతిని కూడా కలిసి సత్సంగం చేసింది. తరువాత అల్లమ్మ ప్రభువు తెలిపిన కదలీవనం గురించి అన్వేషించింది. కదలీవనం జాడ తెలుసుకుని అక్కడ ఉన్న బిలంలో ప్రవేశించి పద్మాసనం వేసి ఒక చేత రుద్రాక్ష, మరొక చేత శివలింగం ధరించి తపస్సు చేసింది. తన ఇష్టదైవం చెన్న మల్లికార్జునుని ఆత్మలో భావించి తాను కూడా స్వయం లింగమైపై పరమేశ్వరునిలో కలిసిపోయింది. ఈ అక్క మహాదేవి బిలం శ్రీశైలంలో ఉన్నట్లుగా చాన్నాళ్ల వరకు ఎవరికీ తెలియదు. 1961 ప్రాంతంలో దీని గురించి భక్తులు అన్వేషించి కనుక్కున్నారు. శ్రీశైలం వచ్చి భక్తులు చేరుట కష్టమైనను అక్క మహాదేవి బిలం భక్తితో దర్శించి ఆ మహాతల్లి భక్తి తత్పరతను గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఆమె శిల్ప ప్రతిమను కూడా అక్కడ చూడవచ్చు. 100 అడుగుల పొడవున్న గబ్బిలాలతో నిండిన ఈ గుహలో కొంత దూరం వంగి నడుస్తూ పోవాల్సి ఉంటుంది. ఒక్క మనిషి తర్వాత మరొకరు పోవాల్సిన అగత్యం కూడా అక్కడక్కడ ఉంది. అక్కడ లోపలగా ఒక శివలింగం కొండనాలుక సారూప్యంతో కనిపిస్తూ ఉంది. అందరూ ఆ శివలింగానికి ఆరాధన చేసుకుంటారు. అక్క మహాదేవి ప్రతిమ కూడా మల్లికార్జునాలయం కూడా ఉంది. ఇప్పుడే భయానక అడవిలో ఉన్న ఈ గుహ ప్రాంతం అక్క మహాదేవి తపస్సు చేసిన 1000 ఏళ్ల క్రితం ఎలా ఉండేదో, సింహాలు, పులులు, ఎలుగులు, పాములు తిరిగే చోట ఆమె ఒంటరి స్త్రీ అయి ఉండి దిగంబర యోగినిగా తపస్సు ఎలా చేసిందో అనూహ్యం. ఆమె భక్తికి శ్రీశైల మల్లికార్జునుడి రక్షణ కవచం ఏర్పరిచి ఉండాలి. ఈమె 1130-60 మధ్య జీవించినటువంటి స్త్రీ, మహాకవయిత్రి, మహాభక్తురాలు. 400కు పైగా వచన పద్యాలు రాసింది, 2-3 గ్రంథాలు రాసింది. ఆమె రాజునే ప్రశ్నించిన ధీశాలి. స్త్రీ స్వతంత్ర్యం, స్త్రీ అభిమానం కోసం గొంతెత్తి పోరాడిన విప్లవ వనిత కూడా అని చెప్పుకోవచ్చు అక్క మహాదేవి. ఇది విన్నారు కదా అక్క మహాదేవి చరిత్ర. ఇంతటితో అది సమాప్తమైపోయింది. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.